शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् श्रीरामचंद्र श्रितपारिजातः समस्त कल्याण गुणाभिरामः सीतामुखं भोर्हजुञ्चरीको निरन्तरं मङ्गलमातनोतु आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं मोक्षदन्तं नमाम्यहम्. నేటి కాలమాన విశేషాలు. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:50 తిథి చతుర్దశి ఉదయం 9:30 వరకు, నక్షత్రం మూల రాత్రి 3:30 వరకు, వర్జం రాత్రి 1:57 నుంచి 3:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:57 నుంచి 12:50 వరకు, అమృతకాలం రాత్రి 9:17 నుంచి 10:49 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం బుధవారం, పౌర్ణమి ముందు చతుర్దశి. మామూలుగా చతుర్దశిని ఉత్తమంగా పరిగణించరు, కానీ పౌర్ణమి ముందు చతుర్దశిని ఉత్తమ కార్యాలు నిర్వర్తించుకోవడం కోసం మంచిదిగానే పరిగణిస్తారు. ఇక బుధవారం శ్రీరామచంద్రునికి ప్రీతికరమైనది. బుధవారం చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. మనం ఎవరికైనా డబ్బు ఇవ్వడం కానీ అప్పు ఇవ్వడం కానీ పనికిరాదు. అంటే ఆర్థికమైన లావాదేవీలు లేకుండా ఉండడమే మంచిది బుధవారం నాడు. అదేవిధంగా బుధవారం నాడు అత్తవారింటికి అమ్మాయిని పంపించడం కూడా మంచిది కాదు అని సంప్రదాయంలో చెప్తూ ఉంటారు. సామాన్యంగా తెలిసినది మంగళవారం పంపించకూడదని, శుక్రవారం పంపించకూడదని నియమాన్ని పాటిస్తూనే ఉంటారు. పుట్టింటి నుంచి అత్తవారింటికి పిల్లల్ని పంపించరు. బుధవారం నాడు కూడా పంపకూడదనేది ఒక సంప్రదాయం అన్నమాట. ఇక బుధవారం శ్రీరామచంద్రునికి ప్రీతికరమైనది. ఆయన అదే రోజు జన్మించాడు అని మనకు సంప్రదాయంలో తెలుస్తోంది. రంగనాథ రామాయణంలో ఈ విషయాన్ని రాశారు కూడా, బుధవారం నాడు ఆయన జన్మించాడు అని. మనకు వాల్మీకి రామాయణంలో లేదు ఆ విషయం. బుధవారం నాడు శ్రీరామచంద్రుడిని పూజించడం, ఆయన అనుసరించినటువంటి మార్గాలను మనం అనుసరించటం, ఆయన్ని ఆదర్శంగా భావించటం మొదలైనవి చాలా మంచి ఫలితాలను అందజేస్తాయి. విశేషించి శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని కనుక జపించుకున్నట్లయితే దాన్ని కల్పవృక్షం అన్నారు. అంటే మామూలుగా మనకు వాడుకలో ఉన్నది 13 అక్షరాల మంత్రం, శ్రీరామ జయరామ జయ జయ రామ. ఇంకొక రామనామం కలిపినట్లయితే అది 15 అక్షరాల మంత్రం అవుతుంది. దానికి కల్పవృక్షం అని పేరు. ఏ కార్యమైనా దానితో సాధించుకోవచ్చు అనేది నేటి ఆణిముత్యాలు. కృషి చేసేవారికి అన్నీ సాధ్యమే. విద్య గలవారు సర్వత్రా పూజనీయులే. ప్రియంగా మాట్లాడేవారికి పరాయి వారంటూ ఎవరూ ఉండరు. చేసే పనిలో అద్భుతమైన తెలివితేటలు చూపినా
అనంతమైన నమ్మకాన్ని ఉంచిన విజయం తప్పక వరిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మనిషి జీవితంలో గ్రహాల ప్రభావం అనుక్షణం కూడా పనిచేస్తూనే ఉంటుంది. ఈ గ్రహాలు సరిగా లేనప్పుడు ఆ గ్రహ దోష నివృత్తి కోసం అనేక పూజలు పునస్కారాలు చేస్తూనే ఉన్నాడు మానవుడు. నవగ్రహ దోషాలకు గ్రహాధిపతి ఆలయాల దర్శనం చాలా గొప్పది, మంచిది అని చెప్పేసి మన ఋషులు మనకు తెలియజేశారు. అందుకే ఆలయాల నిలయం మన భారతదేశం. ఈ ఆలయాల్లో దాగిన పరమార్థ లక్షణాన్ని అర్థం చేసుకొని అక్కడున్న తీర్థక్షేత్రాల్ని, అక్కడున్న పునీతవంతమైనటువంటి పుష్కరిణి స్నానాల్ని ఆచరించినట్లయితే గ్రహచార రీత్యా పట్టినటువంటి అనేక ఇక్కట్ల దోషాలన్నీ కూడా పటాపంచలైపోవడానికి ఆస్కారం ఉంది. బుధ దోషం పట్టినటువంటి వాళ్ళు అంటే వ్యాపారాభివృద్ధి లేక కించుకుపోవటం, భూసమంతమైన వివాదాస్పదంలోకి రావటం ఇత్యాదివన్నీ జరుగుతున్నప్పుడు బుధగ్రహం సరిగా పనిచేయట్లేదు అని అర్థం. ఈ బుధగ్రహ దోష నివృత్తి కోసం తిరువెంగాడులో బుధాలయం అని చెప్పేసి ఉన్నది. అక్కడే అష్టభుజాలతో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయం కూడా ఉంది. ఆ అష్టభుజ దుర్గా ఆలయం ఆ ప్రాంగణంలోనే ఉంది. అక్కడండి అగ్నితీర్థం అంటారు, సూర్యతీర్థం అంటారు, చంద్రతీర్థం అంటారు. 3 తీర్థాలు ఉన్నాయి. ఈ 3 తీర్థాల్లోనూ చక్కగా స్నానం చేసి ఆ యొక్క బుధాలయం దర్శనం చేసుకొని ఆకుపచ్చని వస్త్రదానం అక్కడ కనుక చేసినట్లయితే బ్రాహ్మణోత్తములకి చాలా తప్పనిసరిగా బుధగ్రహ ప్రభావ జనితరీత్యా నీచవంతమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి వాళ్ళు అభివృద్ధిపదమైనటువంటి పదంలోకి పయనించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. అంతేకాకుండా తెల్ల తామరలతో అర్చన చేస్తే బుధుడికి చాలా మంచిది. తెల్ల తామర పుష్పాలు అని చెప్పేసి అక్కడ దొరుకుతాయి. వాటితో బుధునికి అర్చన చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మీరు దర్శించి ఈ విధంగా అర్చన చేసి ఆ తీర్థక్షేత్రంలో ఉన్న మహిమని మనసారా త్రికరణ శుద్ధితో పాటిస్తారో వెంటనే మీకు వ్యాపారాభివృద్ధి, భూసంబంధమైనటువంటి లాభదాయకమైన ప్రభావాలు బుధానుగ్రహంతో మీరు సంపాదించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉన్నది సుమా అన్నది మనకు శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పవిత్ర భారతంలో ఉన్నటువంటి దివ్యవంతమైన తీర్థక్షేత్రాల్ని నవగ్రహ రీత్యా ఏ ఆలయాలు దర్శిస్తే ఎంత పుణ్యమో అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా మంచిది మన సాంప్రదాయ రీత్యా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఎండవేళల నిను తెచ్చి ఎలమిమీర ఉదక మధ్యంబున వైచి ఉంచినప్పుడు ఆత్మలోపల తలతు నారాయణతయు కలిగె నీకని చెప్ప టెంకాయ చిప్ప. ఓ టెంకాయ చిప్ప, ఎండవేళల నిను తెచ్చి ఎలమిమీర ఉదక మధ్యంబున వైచి ఉంచినప్పుడు. వేసవి కాలంలో కొబ్బరి బొండాన్ని తీసుకువచ్చి దాన్ని ఉదక మధ్యంబున వైచి ఉంచినప్పుడు దాన్ని ఇంకా కాస్త చల్లగా ఉండటం కోసం తొట్టెల్లో చల్లగా నీరుంటుంది. ఆ తొట్టెలో ఈ కొబ్బరి బొండాన్ని ఉంచుతారు లేదా కొబ్బరికాయను ఉంచుతారు. ఆ తర్వాత కొట్టుకుని 1 గంట 2 గంటల తరువాత తాగినట్లయితే
ఆ నీరు బాగా చల్లగా ఉంటుంది. అలాగే కొబ్బరి చిప్పల్ని పాడైపోకుండా ఉండేటందుకు ఇవాళ్ళంటే శీతలీకరణ యంత్రాలు వచ్చాయి, ఫ్రిడ్జ్లు. ఆ రోజుల్లో లేవు కనుక కొబ్బరి చిప్ప అది పాడైపోకుండా ఉండేందుకు నీళ్లల్లో వాటిని ఉంచేవారు. బకెట్ నీళ్లల్లో లేదా తొట్టెల్లో నీళ్లు పోసి ఆ నీళ్లల్లో ఈ కొబ్బరి చిప్పలు వేసేవారు. అలా ఎండవేళల కొబ్బరి బొండాలు, కొబ్బరికాయలు, ఈ కొబ్బరి చిప్పలు వీటన్నిటినీ కూడా ఈ నీళ్లల్లో దాయటం అనేది ఆ రోజుల్లో చేసేవారు. అలా ఈ కొబ్బరి చిప్పని నీటిలో ఉంచినప్పుడు ఎండవేళల నిన్ను తెచ్చి ఎలమిమీర ఉదక మధ్యంబున వైచి ఉంచినప్పుడు ఆత్మలోపలతలతు నారాయణతయు కలిగెనీకని చెప్ప టెంకాయ చిప్ప. నారము అంటే నీరు. ఈ నీటి యందు పరమ చైతన్యంతో ప్రయాణం సాగించేటువంటి వాణ్ణి నారాయణుడు అంటారు. నారాయణ శబ్దానికి అటువంటి అర్థాన్ని చెప్తారు మహానుభావులు. అలా నాకు నీళ్లల్లో ఉన్నటువంటి నిన్ను చూస్తుంటే ఓ టెంకాయ చెప్ప, నీకు కూడా నారాయణత్వం నీకు సిద్ధించిందనిపిస్తున్నది. నీవు కూడా నీటిలో ఉన్నావు, నీవు నారాయణత్వం నీకున్నది. నీవు కొబ్బరి బొండముగా ఉన్నప్పుడు కూడా నీరు నీయందున్నది, నీటితోనే కొనసాగుతున్నావు. నీ జీవలక్షణమంతా కూడా ఆ నీటితోనే ఆవహించి ఉన్నది. కనుక నీకు నారాయణత్వం సిద్ధించింది అని నేను భావన చేస్తున్నాను అంటూ ఆ కొబ్బరి చిప్పలో శ్రీరాముణ్ణి, శ్రీరామ భక్తుణ్ణి, నారాయణుణ్ణి కూడా దర్శిస్తూ శ్రీమన్నారాయణుని హృదయంలో నిలుపుకున్న మహాభక్తాగ్రేసరునిగా ఈ టెంకాయ చెప్పని అభివర్ణిస్తూ అద్భుతమైన భక్తిభావములతో, వేదాంత భావములతో భక్తిని కించపరిచేవారిని, రాముని సేవ చేస్తూ ఏదన్నా మోసం చేసేవారిని, రాముని సేవ చేస్తానని చెప్పి చేయకుండా పోయేవారిని నిష్కర్షగా విమర్శ చేస్తూ, ఎవ్వరికీ కూడా లొంగక, ఎవ్వరినీ లక్ష్యపెట్టక, అందరినీ ఆదరిస్తూ ప్రేమిస్తూ పరమాద్భుతమైన వ్యక్తిత్వంతో, మహాద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన కవి యోగీశ్వరులు శ్రీ వాసుదాస స్వామి గారి టెంకాయ చెప్ప శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. శ్రీరామ రామ రఘుపుంగవ రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రమ రామ. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. లంకానగరంలోని అశోకవనంలో శింసుప వృక్షం యొక్క కొమ్మల మాటున ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు సీతమ్మని చూస్తూ ఉన్నారు. ఆడ తర్వాత రావణాసురుడికి ప్రవేశించాడని చెప్పుకున్నాం. ఈ సందర్భంలో ఒక చక్కని అంశాన్ని బోధాయన రామాయణంలో చాలా అద్భుతంగా దర్శించాడు ఋషి. సీతాదేవి అక్కడ త్రిజటతో మాట్లాడినటువంటి ఒక మాటలో చమత్కారం చూపించారు. ఏ విధంగా రామమయంగా సీతాదేవి ఉన్నది అనేటువంటి ఒక ఉపాసన మర్మాన్ని అందులో చూపిస్తున్నారు. త్రస్తాహం సఖి కీటభృంగకమతం సంవీక్ష్య సీతే కథం శ్రీరామార్పిత చిత్తవృత్తిరధునా రామో భవిష్యామ్యహం. కా హానిస్తవతేన మే ప్రియతమో జాయావిహీనో భవేత్ రామః తత్స్మరణాత్ త్వమేవ భవితా తర్హ్యస్తు వాం శోభనం. ఇది ఒక సంవాద రూపమైనటువంటి శ్లోకం. త్రిజటతో
సీతాదేవి మాట్లాడుతుంటా. నిజానికి రామాయణంలో అయితే త్రిజట ఇక్కడి నుంచి సందర్భంలోకి రాదు. కొంతసేపు జరిగిన తర్వాత త్రిజట స్వప్న వృత్తాంతం రాబోతున్నది. ఆ కథ ప్రకారంగా త్రిజటకి మాత్రం సీత మీద ఒక సానుభూతి ఉన్నది, రాముడిపై గౌరవం ఉన్నది అని తెలుస్తుంటుంది. ఆవిడకు ఉపాసకురాలు. ఆ త్రిజట మాత్రం ఓదార్పు వాక్యములు పలుకుతూ ఉంటుంది. ఆ త్రిజటతో సీతాదేవి ఒకసారి అందిట, త్రస్తాహం సఖీ కీటభృంగకమతం సంవీక్ష. నాకు భయం కలుగుతోంది త్రిజట. కీట భ్రమర న్యాయం ఒకటి ఉంది, దీన్ని భ్రమరకీట న్యాయం కూడా అంటూ ఉంటారు. సాధారణంగా తుమ్మెదలకి సంతానం ఉండదని ఆ తుమ్మెద ఏదో ఒక పురుగుని కాటు వేసి తీసుకొచ్చి చెట్టు త్వరలో పెడుతుంటాయి. పెట్టి నిరంతరం దాని చుట్టూ తిరుగుతూ ఝుంకారం చేస్తూ ఉంటుంది. ఆ తుమ్మెద రూపాన్ని తలంచుకుని కాటు తిన్నటువంటి ఈ పురుగు భయపడుతూ ఉంటుందిట. మరణించదు, దెబ్బతింది, ఆ దెబ్బకు భయపడుతోంది. ఆ భయపడుతూ సొమ్మసిల్లుతూ ఉన్న సమయంలో మళ్ళీ ఒక కాటు వేసి మళ్ళీ చుట్టూ తిరుగుతూ ఉంటుందిట ఆ తుమ్మెద. అలా మాటి మాటికి భయం చేత ఆ కీటకం కాస్త తుమ్మెదగా మారిపోతుంది. ఇది మనకి సాధారణంగా కావ్యంలో వచ్చేటువంటి కవి సమయంగా చెప్పబడే ఒక న్యాయం, భ్రమర కీట న్యాయం అంటారు. నిరంతర చింతన చేత ఒక పురుగు ఎలా తుమ్మెదగా మారిపోతున్నదో అలాగే నిరంతర భగవత్ చింతన చేత జీవుడు ఆ భగవంతుడిగా మారతాడు అని మనకి శాస్త్రంలో చెప్తూ ఈ ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఇది భక్తి విజ్ఞానంలో చెప్పబడేటువంటి ఒక న్యాయము. దాన్ని ఆధారం చేసుకుని శ్లోకంలో బోధాయనుడు చాలా చక్కగా చూపిస్తున్నాడు. తస్యాహం, ఇక్కడ నేను భయపడుతున్నాను ఈ భ్రమరకీట న్యాయం గురించి విని అన్నదిట సీత. అప్పుడు త్రిజట అడిగిందిట, సీతే కథం, ఎందుకు నీకు భయము అంటే సీత సమాధానం చెప్తోంది, శ్రీరామార్పిత చిత్తవృత్తిరధున రామో భవిష్యామ్యహం. నేను నిరంతరం రాముణ్ణే చింతన చేయడం వల్ల నెమ్మదిగా ఇప్పుడు రాముడిగా మారిపోతానేమో అని భయం నాకు కలుగుతోంది అన్నది. కా హానిస్తవతేనా అందరి త్రిజట. అలా రాముడిగా మారిపోతే నీకేం ఇబ్బంది చెప్పు, మంచిదే కదా అందట. అప్పుడు మళ్ళీ సమాధానం చెప్తోంది సీతమ్మ, మే ప్రియతమో జాయావిహీనో భవేత్. నేను రాముడిగా మారిపోతే ఎలాగా, అప్పుడు రాముడికి ఇంకా భార్య ఉండదు కదా, భార్య లేని వాడైపోతాడే రాముడు అన్నదట. అంటే వెంటనే త్రిజట అన్నదట, రామస్తత్స్మరణా త్వమేవ భవితా తర్ఘ్యస్తు వాం శోభనం. అందులో బాధపడక్కర్లేదు, నువ్వు రాముడి గురించి చింతన చేసి నువ్వు రాముడిగా పురుషాకృతి ధరించితే ఆ రాముడు కూడా నిన్నే చింతన చేస్తూ ఆయన సీతగా మారిపోతాడు. అప్పుడు మళ్ళీ మీ ఉభయులు ఏకమవుతారు కదా అందిట త్రిజట. ఈ మాట నిజానికి ఒక చమత్కారంగా కనబడుతున్నప్పటికీ ఇందులో సీతారాముల యొక్క ఐక్యము అది స్త్రీపుంభావానికి అతీతమైన ఒక దేవతాతత్వం. అది ఇందులో చెప్పదలుచుకున్న ఒక అద్భుతమైన విషయం. ఇది వాల్మీకి రామాయణంలో లేనప్పటికీ, ఇతరత్ర ప్రసిద్ధ రామాయణాల్లో లేనప్పటికీ ఇది ఒక ప్రత్యేకమైన ఉదాత్త భావనగా ఉన్నది కనుక దాన్ని ఇక్కడ స్మరించాం. మొత్తానికి సీత రామమయమైన నిరంతర అనుచింతన, ఆ అనుచింతనలో ఉన్నది. అలాంటి సీతమ్మను చూసి ఆంజనేయ స్వామి వారు సీతా దర్శన సంహృష్టో హనుమాన్ సంవృతో భవత్. హనుమంతుడు సీతారామ లక్ష్మణుల్ని నమస్కరించుకుని ధైర్యంగా ఉన్నాడు. ఆ సమయంలో రావణాసురుడు ప్రవేశించాడు. నిజానికి రావణాసురుడు ప్రతిరోజు తెల్లవారుజామున లేవడం అలవాటు ఉన్నప్పటికీ ఆ రోజు మాత్రం సీతమ్మను చూడడానికి వచ్చాడు తెల్లవారుజామునే. ప్రతిరోజు అలా వచ్చే అలవాటు లేదు అతనికి, ఈ రోజున వచ్చాడు. ఎందువల్ల అంటే ఇక్కడ మనకు కొన్ని అంతరార్థాలు కనబడుతూ ఉంటాయి. వీటి బట్టి వాల్మీకి రామాయణం ధ్వనిప్రాయమైన గ్రంథం కూడా స్పష్టమవుతుంది. అయితే ఈ సందర్భంలో అధ్యాత్మ రామాయణంలో ఒక అంశం చెప్పారు. తస్మిన్ దినే చార్ధరాత్రే రావణో రాక్షసాధిప స్వప్నే రామేణ సందిష్ట కశ్చిదాగత్య వానరః కామరూపధర సూక్ష్మో వృక్షాగ్రస్థోను పశ్యతి ఇది దృష్ట్వా అద్భుతం స్వప్నం స్వాత్మన్యేవానుచింత్య సహా. ఆ రోజు అర్ధరాత్రి వేళ రావణాసుడు కల వచ్చిందట. ఆ కలలో రామేణ సందిష్ట కశ్చిత్ వానరః ఆగత్య, రాముడు పంపగా వచ్చినటువంటి ఒక వానరుడు, కామరూపధారి అయినటువంటి వానరుడు, సూక్ష్మస్వరూపుడైన వానరుడు వృక్షాగ్రంపై అంటే చెట్టు యొక్క కొమ్మపైన కూర్చొని ఉండగా కలలో దర్శించాడు రావణాసురుడు. అలాగా ఆ అద్భుతమైన స్వప్నాన్ని చూశాడు గనక ఆ రోజు ఇంకా తెల్లవారుజామునే బయలుదేరి ఇక్కడికి వచ్చాట. ఎందుకు వచ్చాడు అంటే కరోమి దృష్ట్వా రామాయ నివేదయతు వానరః ఇచ్చేవం చింతయన్ సీతా సమీపం గప్తుమంచత. సీతను మరింత భయపెట్టి రాముని వద్దకు తొందరగా సందేశాన్ని తీసుకువెళ్ళాలి ఆ వానరుడు అనే ఉద్దేశంతో రావణాసురుడు ఆ తెల్లవారుజామున వచ్చాడు అనే విషయాన్ని అధ్యాత్మ రామాయణం చెప్పింది. అధ్యాత్మ రామాయణం కూడా ప్రమాణ గ్రంథమే, ఇందులో సందేహం లేదు. ఇలాగే మనకి కొన్ని రహస్యాలు వాల్మీకి రామాయణంలో కనబడుతూ ఉంటాయి. ఎప్పుడూ రానివాడు ఆ తెల్లవారుజామున రావడం ఏంటి, నిజంగా కల వచ్చిందా లేదా అనేటువంటి విమర్శ చేసేవారికి నమస్కారం.
అధ్యాత్మరామాయణం ప్రకారంగా కల వచ్చింది కనుకనే లేచి వచ్చాడు. అధ్యాత్మను నమ్మేవారికి ఇది. ఒకవేళ దీన్ని పట్టించుకోకపోయినా మరొక భావంలో ఇక్కడ గమనించవచ్చు. జీవుడు అనేది ఒకటి ఉంటుంది ప్రతి వారికి కూడా. మనకు కనబడుతున్నటువంటి ఈ శరీరంతో అంటిపెట్టుకున్న మనస్సు ఒకటి ఉంటుంది. లోపల అనాది అయిన జీవుడితో కూడా అంటిపెట్టుకుని ఉంటుంది మనస్సు. కనుక మనస్సుకు రెండు భాగాలు ఉంటాయి. ఒక భాగం శరీరాన్ని అంటిపెట్టుకుంటుంది, ఒక భాగం జీవుడిని అంటిపెట్టుకుంటుంది. మనం ఆడే మాటల్లో 99% శరీరాన్ని అంటిపెట్టుకున్న మనస్సుతోనే మాట్లాడతాం. పుట్టిన దగ్గర నుంచి దేహమే నేను అనుకోవడం మనకు అలవాటు కనుక ఈ దేహగతమైనటువంటి అనుభూతులతోనే మనస్సు ఉంటుంది. అందుకు రావణుడి దేహం రాక్షస దేహం. ఆ రావణ దేహ ప్రకారంగానే రావణుడు మాట్లాడుతూ ఉంటాడు. నేను రావణుడిని అనే స్పృహలోనే ఉంటాడు. కానీ రావణుడి జీవుడు మాత్రం జైవిజుల్లో ఒకడు. అది మనం మర్చిపోకూడదు. అలాంటి విశ్వాసం కలిగిన వారమే, శ్రద్ధ కలిగిన వారమే వింటూ ఉన్నాం కనుక ఆ జీవుడికి మాత్రము తొందరగా నారాయణ్ణి చేరుకోవాలని తపన ఉన్నది. అందుకు ఆ జీవుని వేదన, ఇది రహస్యమైన మాట. ఈ జీవుని వేదన అనే మాటని మొట్టమొదటిగా సాహిత్య జగత్తులో అద్భుతంగా ఆవిష్కరించినటువంటి మహానుభావులు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ జీవుని వేదన అనే కోణంతో రామాయణాన్ని అంతటి కూడా ఆయన ఆవిష్కరించారు. ఇక రావణుడి జీవుడి వేదన చూడాలి. ఆ జీవుడి వేదనే ఆ లోపలి పొరల్లోంచి వస్తున్న ఆ రామప్రాప్తి కోసం తపించిపోతున్న జీవుడు. ఆ కారణం చేతనే తొందరగా రాముడు రావాలి, తొందరగా రాముడు రావాలని సీతకు ఎంత తపన ఉన్నదో అంతకు మించి తపన రావణాసురుడికి ఉన్నది. అందుకు ఆ తపనతోనే తొందరగా తన సందేశం రామచంద్రమూర్తికి చేరుతుందని ఉద్దేశంతో ఆ జీవుడు ప్రేరేపించాడు. మనకు కూడా లోకంలో ఎప్పుడూ లేనిది ఇలా జరిగింది ఏమిటి అనిపిస్తుంటుంది. మనకు తెలియని ఆ జీవ ప్రేరణ, ఆ జీవుని యొక్క లక్షణము, జీవుని వేదన, అది చేసే నివేదన, ఇది కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇది ఒక తాత్వికమైన అంశము. లోతైన భారతీయ తాత్విక చింతన ఉంటే ఇది అర్థమవుతుంది. మొత్తానికి రావణాసురుడి యొక్క జీవుడు ఆ విధంగా తొందరగా ఆ తెల్లవారుజామున సీతా సమీపానికి చేరుకున్నాడు. అప్పటికింకా పూర్తిగా తెల్లవారలేదు, చీకటి పోలేదు. బ్రాహ్మీ ముహూర్తం అంటే అది. బ్రాహ్మీ ముహూర్తంలోనే ఆ జగదంబని దర్శించాలి అని జీవుడు కనిపించిందేమో మొత్తానికి. అక్కడికి ఆ విధంగా చేరుకున్నాడు. ఆ సమయంలో అతడి చుట్టూ కూడా అనేక మంది స్త్రీలు ఉన్నారట. ఈ స్త్రీలందరితో అతడు రావడం ఎలా ఉన్నది అంటే, అంగనా శతమాత్రంతు తం వ్రజన్ తమ అనువ్రజన్ మహేంద్రమివ పౌలస్త్యం దేవగంధర్వ యోషిత అంటున్నారు ఇక్కడ. దేవగంధర్వ కాంతలతో ఇంద్రుడు వస్తున్నట్లుగా అనేక మంది స్త్రీలతో అక్కడికి రావణాసురుడు చేరుకున్నాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా చేతుల్లో దివిటీలు పట్టుకున్నారట. దివిటీలు పట్టుకున్న వారు ఉన్నారు. వారి నడుమ రావణాసురుడు ఉన్నాడు. తిన్నగా సీత ఉన్న చోటుకు వచ్చాడు రావణాసురుడు. దాన్ని దర్శిస్తున్న ఆంజనేయ స్వామి వారిని నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. చక్రేషు యోగ ప్రతిభాసితేషు తత్తస్సురాళి వపుషా జ్వలంతం సమస్త బీజాక్షరలక్ష్యభూతం దత్తం గురుం చేతసి భావయామి. దత్తస్వామి తత్వము, లీలలు ఒక విధంతో మనకు ఒక పట్టాన తొందరగా అర్థం కావు. కానీ పరిశోధించి చూసినప్పుడు అందులో లోక కళ్యాణం ఉంటుంది. స్వామి వాయువు వంటివాడు. వాయువు ఇటు దీపశిఖను, అటు చితిజ్వాలను, ఇటు బ్రహ్మఋషులను, అటు మ్లేచ్ఛలను ముట్టుకుంటుంది కదా. అయినా వాయువుకి ఏ దోషము అంటదు. అలాగే ఆ త్రిజగద్గురువుడు, ఆ మహాయోగికి ధర్మం వల్ల వచ్చే పవిత్రత అంటదు. అంటే అధర్మం వల్ల వచ్చే పంకము, బురద కూడా అంటదు.
ధర్మం కానీ అధర్మం కానీ ఆయనకి ఏది అంటవు. కట్టుబాట్లు లేక కట్టుబాట్లు తెంచుకోవటం కూడా లేదు ఆయనకు. అల్పబుద్ధులు అది అర్థం చేసుకోలేక ఆయనను సామాన్య ధర్మ సూత్రాలతో కట్టాలని చూస్తారు అందరూ. ఆ దత్తస్వామి ధర్మం నుండి జారిపడి నశించిపోతారు. జంబాసురుడి కథ ఈ విషయాన్ని మనకు స్పష్టంగా అర్థమయ్యేలాగా చేస్తుంది. కనుక కథను తెలుసుకొని అంతరార్థాన్ని గ్రహిద్దాం. ఆ సద్గురువు యొక్క మహిమని ఇక్కడ మనం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. పూర్వం జంబాసురుడు బాగా తపస్సు చేసి బలవంతుడై స్వర్గం మీదకు దండెత్తాడు. ఇంద్రుడిని దేవతలను తరిమికొట్టి పరుగులు పెట్టించాడు. ఇంద్రుడు తమ కష్టాలను గట్టెక్కించమని గురుదేవుడు బృహస్పతిని వేడుకోగా ఆయన తనతో పాటు ఉన్న మునులతో చర్చించి ఇలా అన్నాడు, ఇంద్రా, నీకు కలిగిన ఈ విపత్తును దత్తస్వామి ఒక్కరే గట్టెక్కిస్తారు. ఆ మహానుభావుడు సద్గురుమూర్తి ఆయన మాత్రమే గట్టెక్కిస్తాడు. ఆయననే పట్టుకో. నా శిష్యుడిని ప్రీతిలో మరో రహస్యాన్ని కూడా తెలుపుతున్నాను, విను. ఒక దేవుడు అభిషేక ప్రియుడు, మరొక దేవుడు అలంకార ప్రియుడు, ఇంకొక దేవుడు నమస్కార ప్రియుడు. అయితే మన దత్తస్వామి పరీక్షా ప్రియుడు. సద్గురువు పరీక్ష అట్లా ఉంటుంది. జీవన్ముక్తిని ఇవ్వాలంటే అంత పరీక్ష పెడితేనే, లేకపోతే అంత తొందరగా దొరకదు. ఎన్నో పరీక్షలు పెడతాడు. నువ్వు మాత్రము ఆయనను వదలకు, నిన్ను అనుగ్రహించేటంత వరకు విడిచిపెట్టకు. ఆయన నిస్సంగుడైన వాయువు, నిర్మలమైన దీపశిఖ. ఇక వెళ్ళు అని ఇంద్రుడిని దత్తస్వామి వద్దకు పంపాడు. ఇంద్రుడు దత్తస్వామి వద్దకు వెళ్ళాడు. అక్కడ స్వామి ఒక అంగనతో కలిసి భోగపురుషుడుగా ఉన్నాడు. చూసారా, అది పరీక్ష, పెద్ద పరీక్ష. అది స్వామి ఏది అడిగితే దాన్ని ప్రక్కన శిష్యులు సమకూర్చుతున్నారు. ఇంద్రుడికి బృహస్పతి గురువుల బోధ మనస్సులో నాటుకుపోయింది. తన సొంత గురువు అయినటువంటి బృహస్పతులు చెప్పినటువంటిది, ఈ మహాగురువు యొక్క తత్వం బాగా లోపల ఉండిపోయింది ఇంద్రుడికి. ఏమాత్రము చెల్లించకుండా స్వామికి సేవలు చేశాడు. స్వామి ఇంద్రుడిని అవమానించాడు, పొమ్మన్నాడు. అయినా ఇంద్రుడు చపలచిత్తుడు కాకుండా స్వామిని సేవించాడు. జయ గురుదత్త.